నాయకులు ఎవరైతే ఉన్నారో, ప్రజా సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరగా ధర్నా చేస్తూ ఉన్నాం. తర్వాత ఆయనకి పాలాభిషేకం కూడా చేస్తాం. ఎందుకు అనంటే చంద్రబాబు నాయుడు గారి జిల్లా చిత్తూరు జిల్లా, అక్కడ ఏదైతే గంగాధర నెల్లూరు అనే ఒక నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గంలో ఎదురుకుప్పం అనే మండలంలో ఒక విలేజ్లో, దేవులంపల్లి అనేటువంటి విలేజ్లో ఒక సర్పంచ్ ఉన్నాడు. వాడి పేరు గోవిందయ్య. వీడితోటి ఒక అరాచక కార్యక్రమం కనుక చేస్తే చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టినటువంటి వాళ్ళని చెప్పేసి ప్రచారం చేసి రాష్ట్రంలో అలజడులు సృష్టించి, దళితుల మధ్య విభేదాలు సృష్టించి, దళితుల్లో అసహనాన్ని తీసుకురావాలని ఒక పెద్ద కుట్ర ఆనాడు వివేకానంద రెడ్డిని చంపటం వల్ల ఎలాంటి కుట్ర చేయాలనుకున్నాడో ఈరోజు కూడా అలాంటి కుట్రకే తెరలేపినటువంటి పరిస్థితి అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. దేవులంపల్లెలో ఎవడైతే గోవిందప్ప అనేవాడు ఉన్నాడో అర్ధరాత్రి 2 గంటలప్పుడు వచ్చి విగ్రహాన్ని స్వయాన వాడే తగలబెట్టి 4 గంటలప్పుడు పోలీసులు ఫోన్ చేసి ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు విగ్రహాన్ని తగలబెట్టారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసి అక్కడ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డిని, ఆ జిల్లాలో ఉన్నటువంటి పెద్దిరెడ్డిని, వీళ్ళందరూ పిలిచి తెల్లారిపోతున్న ధర్నా చేసి మహానటుల్లాగా జగన్మోహన్ రెడ్డిని మించిపోయేటువంటి నటుడిలాగా పెద్ద నటనా కార్యక్రమాన్ని చేయటం ద్వారా ఏదో పక్కదారి పట్టించాలనేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు డాగ్ స్క్వాడ్ను తీసుకొని వచ్చారు. ఆ ఏరియా మొత్తం కూడా ఎతికారు. చివరికి ఏంటంటే సీసీ ఫుటేజ్లో గోవిందపై ఆ పూరిల్లుగా తగలబెట్టడం, అంబేద్కర్ గారి విగ్రహాన్ని తగలబెట్టడం చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు దొరికినాయి. అంటే ఒక రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి కుట్ర, రాజ్యహింసని ప్రేరేపించేటువంటి కుట్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ద్వారా రాష్ట్రంలో ఒక విధ్వంసాన్ని ప్రేరేపించేటువంటి కుట్ర చేయటం జరిగింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే జరుగుతున్నట్టుగా అర్థమవుతూ ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఒక తలలు లెగిసిపోవాలి, రపని నరకాలి, లేకపోతే ఎవరైతే గంజాయి తాగుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకి ప్రోత్సహించి ఒక అలజడులు సృష్టించాలి. కాబట్టి దళితులందరూ కూడా గమనించండి, బీసీలు గమనించండి, రాష్ట్ర ప్రజలు గమనించండి. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకి దళితులు, బీసీలు ఎవరో ఒకళ్ళు బలవాలి. అతను బయటకు వస్తే తలలు, కార్లు టైర్ల కింద నలిగిపోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.